రామాయంపేట మండల కేంద్రంలోని వై జంక్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల నిధులు మంజూరు చేయడంతో సంబరాలు చేపట్టిన బీజేపీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల నిధులు మంజూరు చేయడంతో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఎంపీ ఎం రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వోల్టాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎంపీ రఘునందన్ రావు గత ఏడాది నుంచే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఆ కృషి ఫలితంగానే 47 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ గత జూన్లోనే సిద్ధమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు బ్రిడ్జి మంజూరుకు తమకే క్రెడిట్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడటానికి బీఆర్ఎస్ పాలనే కారణమని విమర్శించారు. రామాయంపేట అభివృద్ధికి ఎంపీ రఘునందన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని, వై జంక్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు గణనీయంగా తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, కౌన్సిలర్ శంకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, దంతపల్లి సర్పంచ్ బాలరాజు, అలాగే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు స్వాగతం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు, ఏదైతే ఈ గత నెల రోజుల నుంచి నేషనల్ హైవే బ్రిడ్జ్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో నిజాలు తెలియడానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ అన్న రావడం జరిగింది. దీంతో పాటు వేదికను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వేదికలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాములు గారు, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గారు, కౌన్సిలరు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ వెల్లు సిద్ధరాము గారు, సీనియర్ నాయకులు నవాత రాజన్న పప్ప సత్యం గారు, అలాగే వివిధ మండలాల 2 మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ని జిల్లా అధ్యక్షులు కొనసాగిస్తానికి వచ్చు. ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు జిల్లా సారథి వల్దాస్ మల్లేష్ అన్నగారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రామాయంపేట బైపాస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఉండే ఈ హైవే కూడా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అదేవిధంగా స్థానిక గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనబడలేదు, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామనే బాధతో ఈరోజు లేని ఆరోపణలు చేస్తూ పనిచేసే వాళ్ళను క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి, పనిచేసే వాళ్ళు క్రెడిట్ వాళ్ళు పొందడానికి ఈరోజు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు గతంలో రామాయంపేటకు విస్మరించి ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ తీసుకున్నా కానీ, ఈరోజు బైపాస్ రోడ్ తీసుకున్నా కానీ ఈరోజు అభివృద్ధికి నోసుకోకుండా పోయింది మీరు చేయబట్టే. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల యొక్క కన్నీళ్ళు తుడుస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్పుకుంటూ మళ్ళీ ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు పనిచేసినట్టున్నట్టుంటే, నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినట్టున్నట్టుంటే ఈరోజు ఈ కష్టాలు ఉండేటియా అని చెప్పి పద్మాదేవి మేము ప్రశ్నిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు డిపిఆర్ ఎప్పుడు ప్రపోజల్ చేసినాము? 2025 నుంచి రగన్న ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్ను గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు రగన్న ఎంతో శ్రమించి పనిచేసిండు. వీళ్ళు మనకు 2026 6వ తారీఖు జూన్లోనే 12వ తారీఖే ఈ డిపిఆర్ అప్రూవల్ వచ్చింది మనకు.
ఇప్పుడు అలా కూడా చూపించింది ప్రెస్ మిత్రులందరికీ కూడా. మొన్న జూలై 8వ తారీఖు వచ్చి పద్మాదేవి రెడ్డి డ్రామా మొదలుపెట్టింది. మేము ఇక్కడ పనిచేయడం వల్లనే ఈరోజు ఈ అప్రూవల్ వచ్చింది, ఇలా వై జంక్షన్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి. మీకు పనిచేయడం చేత కాదు, పనిచేసిన వాళ్ళను కనీసము మెచ్చుకోవడానికి కూడా మీకు మనసు ఉండదు. కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ ఆపి ఇప్పటికైనా సరే నిజంగా కూడా మీకు రామాయంపేట మీద అభివృద్ధి ఉన్నట్టు, డెవలప్మెంట్ మీద సోయి ఉన్నట్టుంటే తప్పకుండా చేసే పనికి సహకరించాలి, మంచి చేస్తున్న వాళ్ళని అభినందించాలని జ్ఞానం రావాలని చెప్పి ఆ దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా అభివృద్ధికి వెనుకబడి ఉన్నాం. అప్పుడు రామాయంపేటకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి పరిపాలించినటువంటి కాన్స్టిట్యున్సీని పోగొట్టుకున్నది మీ ఆధ్వర్యంలోనే. ఈరోజు రెవెన్యూ డివిజన్ అడ్డు కాకుండా నిలిచిపోయింది మీ వల్లనే. ఈరోజు రోడ్డు హైవేస్ కానీ, ఈరోజు మనకు సిటీ లోపల నుంచి పోతున్నటువంటి హైవే కానీ ఈరోజు అభివృద్ధి నోసుకోకపోవడం మీ వల్లనే. మరి చెప్పుకుంటూ పోతే మీరు చేసిన పాపాలను ఇప్పడం మొదలు పెట్టినట్టుంటే ఎంతో పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు ప్రజలకు మాయా మాటలు మభ్యపెట్టి ఈరోజు ఈ డ్రామాలు ఆపి ప్రజల సంక్షేమం కోసము, రామాయంపేట డెవలప్మెంట్ కోసము అందరికి కలిసికట్టుగా పనిచేస్తూ దీన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్పి మా టైగర్ రగన్న ఆధ్వర్యంలో తనకు చాలా ఆలోచనలు ఉన్నాయి, తనకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి తనకు అందరూ సహకరించి రామాయంపేట అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు. రామాయంపేటలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొదటి నుంచి కూడా రామాయంపేట కానీ మెదక్ జిల్లా కానీ పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రామాయంపేట కానీ మెదక్ జిల్లాకి ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వై జంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా ఎంపీ రఘునందన్ రావుకు మా జిల్లా పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా రఘునందన్ రావు నితిన్ గడ్కరీ ద్వారా ఏదైతే డిపిఆర్ తయారైంది, నెల రోజుల క్రితం ఈ డిపిఆర్ బయటకు వచ్చింది 47 కోట్లకు సంబంధించి. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హరీష్ రావు దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి అది దగ్గరికి వచ్చినప్పుడు పని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే ధర్నా చేయడము, మేమే చేసామని మా ఖాతాలో వేసుకోవాలని ఇటువంటి డ్రామా హరీష్ రావు దగ్గర ఉన్న టీం చేస్తూ ఉంది. ఇది బీజేపీ గమనిస్తూ ఉంది. జాగ్రత్త. ఇది భారతీయ జనతా పార్టీ మా ఎంపీ కష్టపడి ఏదైతే 2-3 నెలల నుంచి కష్టపడి ఏదైతే ఫ్లైఓవర్ను తీసుకురావడం జరిగిందో దాని మీద మన పద్మా దేవేందర్ రెడ్డి గారు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇస్తే వచ్చింది. మొన్న కలెక్టర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ వారం రోజుల క్రితం. మొన్న ఏదైతే ఇక్కడ వై జంక్షన్ కాడ ఒక 10 మందిని తీసుకొచ్చి ప్రజా సేకరణ 10 సంవత్సరాలల్లా మీరే ఎంపీ ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు, మీరే ఎంపీ ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ మేము ఫోటోలు కూడా పెట్టినాం, అన్ని కూడా సాక్ష్యాలు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఏదైతే ప్రమాదాలు జరిగి 2 చనిపోయినప్పుడు నేషనల్ హైవే అథారిటీ దాన్ని ఎక్కడైతే బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసినప్పుడు తండ్రి అక్కడ ఉన్న అన్నింటిని కూడా ఎత్తేసి బయట పడేసి దౌర్జన్యం చేసి 30 మంది చావులకు ఎవరు కారణం అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పద్మా దేవేందర్ రెడ్డి కారణం. వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.